ఒక సందర్భంలో మరి ఒక కొండ ఎక్కి కూర్చున్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. అనేక మంది జనసమూహము ప్రభు ఎద్దకు వచ్చారు. మనం ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనము గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినట్లయితే మరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు నోరు తెచ్చి ఇలాగ బోధిస్తూ ఉన్నారండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో దేవునికి స్తోత్రం. మనము దేవుని యందు విశ్వాసము కలిగి విధేయత కలిగి మనం ఉన్నట్లయితే, మన ఆత్మీయ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించినట్లయితే, మనము దీనులుగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లయితే ధన్యులుగా పిలువబడుతున్నాము. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాము.